దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల పుస్తకము 11వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనము, బాప్తిసం పొందిన మనమందరము నీతిమంతులము. మన బ్రతుకు దినములన్నిట ఆ నీతిని కాపాడుకుంటూ దేవుని కొరకు ఈ లోకంలో నీతిగా బ్రతికినప్పుడు, ఈ లోకమందు ఈ భూమి మీద దేవుడు మనకి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. అబ్రహాము గారి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, ఆయన నీతిమంతుడిగా జీవించి ఉన్నారు. కనుక భూమి మీద ఉన్నప్పుడే అబ్రహాము గారికి దేవుడు ప్రతిఫలం అనుగ్రహించి ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు అనుగ్రహించి ఉన్నారు. ఈ లోకంలో సంతానం లేక బాధపడుతూ ఉండగా ఆ కొరతను దేవుడు తీర్చారు, ఆ ప్రతిఫలం దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఈ మాట వింటున్న నీవు నీ జీవిత దినములన్నీ కూడా నువ్వు నీతిగా, యథార్థముగా, భక్తిగా జీవించగలిగితే ఈ భూలోకంలో నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని నేను వర్ధిల్లప చేసి నేను దీవెనకరముగా ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్.